కాదు. 'యాటా' గారికి ఏమన్నా అంటే లైక్ వీళ్ళకొక క్యారెక్టర్ ఇచ్చాము అంటే డెఫినెట్‌గా అదే క్యారెక్టర్‌లో రన్ చేపిస్తారా ఏంటి? ఆయన ఏ ప్రాజెక్ట్‌లో అయినా గాని. ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్. ఎందుకు మీరు విలన్ క్యారెక్టర్సే చేస్తున్నారు? అంటే ఒకటండి. ఒకటి పేరొచ్చింది దీంట్లో. ఇది పెర్ఫార్మ్ చేయగలడు. పాజిటివ్ ఉంది ఎవరైనా చేస్తారులే. విలన్‌గా నటించడం అనేది ఓకే. అది కొంచెం ఈజీ టాస్క్ అనుకోవచ్చు. కానీ లోపల విలన్‌గా ఉంటూ మంచితనం అనే ముసుగులో బయటకు కనిపించడం కొంచెం కష్టమేమో? అది టిపికల్ అండి. ఎందుకంటే ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ ఏంటంటే అది ఒక నెగెటివ్ క్యారెక్టర్. యాహ్! కొన్ని సీన్స్‌లో మేము చూసినప్పుడు వైఫ్‌ని చూసుకునే దగ్గర కానివ్వండి, కొడుకుల్ని చూసుకునే దగ్గర కానివ్వండి, ఒక మంచి హస్బెండ్, ఒక మంచి ఫాదర్ అనేది అక్కడ పెద్ద కోడల విషయంలో కానివ్వండి, అక్కడంతా మీరు చాలా బావుంటుంది. వెల్ ప్లేడ్ అంతా. కానీ కొన్ని సీన్స్‌లో మీ ఫేస్ మీద రెడ్ కలర్‌లో ఒక లైటింగ్ పెట్టేసేసి లేకపోతే లేదండి. రెడ్ కలర్ లైట్లు ఏం లేవు కదా. బేసిక్‌గానే విలనీగా ఉండడం. అంటే ఏంటంటే ఇంకా అమ్మా, నాన్న లేదు. ఇప్పుడు నా కొడుకున్నాడు చిన్నోడు. ఆడు బేసిక్‌గానే విలన్. అంటే మైండ్ సెట్ అంతే. రిషి ఆడ మైండ్ సెట్టే అది. కొంతమంది సిచ్యువేషన్స్‌ని బట్టి మారుతుంటారు. అలా నా క్యారెక్టర్ సిచ్యువేషన్ బట్టి మారిన క్యారెక్టర్. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు రాలేకపోవడానికి ఫైనాన్షియల్ రీజనా? ఫైనాన్షియల్ రీజన్స్ కాకపోయినా అండి నాకు అసలు ముందు బేసిక్ ఏంటంటే నేను విజయవాడ దాటి ఎప్పుడు ఎక్కడికి దాటి వెళ్ళలేదు. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ అని చెప్పేసి చాలా ఉంటాయి. అలానే లైఫ్‌లో ఏంటంటే ఎదిగే మనిషికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాంటి ఎదురు దెబ్బలు మీకు తగిలిన వాటిల్లో బాగా ఎప్పటికీ గుర్తుండిపోయేదేంటి? ఎదురు దెబ్బలు అంటేనండి నేను డైరెక్టర్ అవ్వాలనుకుని ఆర్టిస్ట్ అయ్యాను కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా మంది స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేను మా అత్త బంగారం సీరియల్ సెట్కి వచ్చాను. బేసిక్గా సీరియల్లో మెయిన్ ఎవరు అంటే శ్రీరాజ్ గారు. శ్రీరాజ్ గారు లేకుండా సీరియల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం కొంచెం కష్టమేమో. ఎందుకంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆయన చేస్తున్నారు ఈ సీరియల్లో. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆయన ఇస్తానని చెప్పారు మనకి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మనతో పాటు ఇప్పుడు శ్రీరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సీరియల్ గురించి మనకు తెలియని ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుందాం. హాయ్ శ్రీరాజ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యాహ్! ఐయామ్ గుడ్. నిజంగానే చాలా బాగున్నారు. కానీ ఎందుకండి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు? అలా ఏం లేదు. ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోస్ మొత్తం ఫాదర్ క్యారెక్టర్స్‌కి ఎందుకు టర్న్ అయిపోయారు? అంటే జనరేషన్ మారే కొద్దీ మనం కూడా మారాలి కదా. అవునా? అప్పుడే జనరేషన్ మారిపోయిందా? మారింది కదా. మారిందంటారు. ఓకే. ఏంటి సార్ మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? నా ఫస్ట్ సీరియల్ అంటే కలశం అని జెమినీలో చేశాను. కలశం. ఓకే. కానీ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్? ప్రియాంక ఈటీవీ. ఈటీవీ ప్రియాంక. అది నాకు ఆర్టిస్ట్‌గా ఒక లైఫ్‌ని ఇచ్చిందన్నమాట. అమ్మ అంటూ యెస్, ఎగ్జాక్ట్‌లీ. నైస్ సీరియల్ కదా. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ అవుతుంది అనుకోవచ్చు. మేబీ. ఓకే. అప్పుడప్పుడే మీరు వచ్చారు. అప్పుడే వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నాకు అంటే చిన్న చిన్న అవకాశాలు వచ్చినా అందులో పెద్ద అవకాశం వచ్చింది. ఆ క్యారెక్టర్ హిట్ అవ్వడంతో ఆ క్యారెక్టర్ లెంత్ బాగా పెరిగిందనమాట. ప్రియాంక సీరియల్లో మీది మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తోటే మీకు మంచి నేమ్ కూడా స్టార్ట్ అయింది. శ్రీరాజ్ గారు చాలా తక్కువ టైంలో సక్సెస్ అందుకున్నారు అనుకోవచ్చా? ఓకే. సో అప్పటి నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తూ వస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈటీవీలోనే మీరు ఎక్కువ కాలం నుంచి మెజారిటీ ఈటీవీ అండి. మెజారిటీ ఈటీవీ. బట్ ఎక్కువ సీరియల్ మోస్ట్ ఆఫ్ ది సీరియల్స్ మీరు చేసింది ఈటీవీ అయినా కానీ మీరు అదర్ ఛానల్స్లో కూడా సీరియల్స్ మంచి సీరియల్స్ చేశారు. సో ఈటీవీలో ప్రియాంక, వేరే సీరియల్స్ వేరే ఛానల్స్లో చెప్పండి. వేరే ఛానల్స్లో అంటే సావిరేహ అని మా టీవీలో ఒకటి వచ్చేది అప్పుడు. ఓకే. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది. తర్వాత కలవారి కోటలని జీలో తీసేసాను. తర్వాత మొన్నటి వరకు కృష్ణ ముకుంద మురారి మా టీవీలో అది ఒక సక్సెస్ఫుల్ సీరియల్, అది కూడా చేశాను. కలవారి కోడళ్ళు సేమ్ ప్రొడక్షన్. అండ్ ప్రొడక్షన్ తో కూడా మీకు ఒక మంచి చాలా బాండింగ్ పెద్ద ఏదైనా బాండింగ్ ఉందా? నాకు. ఏటగాతోనే చాలా పెద్ద బాండింగ్. 20 ఇయర్స్ నుంచి నాకు బాగా మంచి రిలేషన్. ఓకే. ఆయన ఏ సీరియల్ అంటే చంద్రముఖితో ఆయన బాగా ప్రియాంక తర్వాత ఆర్టిస్ట్గా సెటిల్ అయిన తర్వాత ఇంకా మంచి క్యారెక్టర్, బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ అంటే చంద్రముఖి. చంద్రముఖిలో ఏటగా డైరెక్షన్, నవీన గారు కూడా యాక్ట్ చేశారు అందులో. చాలా మంచి సీరియల్ అది. మణికంఠ క్యారెక్టర్ ఇప్పటికీ బాగా గుర్తుపడతారు. ఎస్. చంద్రముఖి సీరియల్లో యాక్చువల్గా మీతో పాటు అంటే మీరు అప్పటికి ఆల్రెడీ నాన్ పర్సన్, కానీ చంద్రముఖి సీరియల్తో చాలా మంది ఇప్పుడు నిరుపమ్ గారు కానివ్వండి, వాళ్ళ వైఫ్ మంజుల గారు కానివ్వండి, అండ్ మన పూజ గారు అంటే శ్రీవాణి గారు కానివ్వండి, అండ్ అంటే చలపతి గారు, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నా కానీ ప్రీతి నిగమ్ గారు వీళ్ళందరూ, కానీ చంద్రముఖి సీరియల్తో వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది కాదంటారా? డెఫినెట్గా ప్రత్యేకమైన గుర్తింపు. ఎస్. ప్రీతి నిగమ్ గారు విలన్,
అందులో అసలు ఆవిడ యశోధర. performance అద్భుతం. యశోధర అద్భుతమైన పర్ఫార్మెన్స్. మ్మ్. అలాగే చలపతి గారు, నారాయణ నారాయణ పక్కనే ఉంటూ కామెడీ చేస్తూ విలని. విలన్ కి సపోర్ట్ చేస్తూ ఆవిడని తిట్టుకుంటూ ఆవిడకి తెలియకుండా మేడం మేడం అనుకుంటూ ఎస్, నేను మణికంఠగా నేను విలన్గా విలన్. క్యారెక్టర్ నేను రన్ చేశాను. నా అక్కగా శృతి గారు, తర్వాత రాను రాను జ్యోతిరెడ్డి గారు ఇద్దరు వచ్చారు, 2 క్యారెక్టర్లు మారే. నవీన గారు కాంబినేషన్. చాలా మంచి క్యారెక్టర్ అది. డెఫినెట్ గా మంచి క్యారెక్టర్ అది. డెఫినెట్గా మంచి క్యారెక్టర్, చాలా ఎపిసోడ్స్ వెళ్ళింది. కాదు, యాటా గారికి ఏమన్నా అంటే లైక్ వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఇచ్చాము అంటే డెఫినెట్ గా అదే క్యారెక్టర్ లో రన్ చేపిస్తారా ఏంటి ఆయన ఏ ప్రాజెక్ట్ లో అయినా కానీ? ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్, ఎందుకు మీరు విలన్ క్యారెక్టర్సే చేస్తున్నారు? అంటే ఒకటండి, ఒకటి పేరు వచ్చింది దీంట్లో, ఇది బాగా పెర్ఫామ్ చేయగలడు, పాజిటివ్ ఉంది, ఎవరైనా చేస్తారులే. ఇది కొంచెం టిపికల్గా ఉంటాయి ఈ క్యారెక్టర్లు, ఎలా బిహేవ్ చేయాలో అనేది కొంచెం తెలియాలి. తెలిసిన మనిషి ఇతను అని నమ్ముతాడు. ఆయన నమ్మినప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఆయనకు ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఇతను ఫిట్ అవుతాడు అని ముందే ఆయన ఫిక్స్ అయిపోతారు. క్యారెక్టర్ ని పండించగలిగేది ఎవరు అని చెప్పి. అవును, ఎగ్జాక్ట్. ఆయన అది ఫిక్స్ అయ్యి ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా ఫెయిల్ అవ్వరు. దానికి తగ్గట్టుగానే రన్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక క్యారెక్టర్ ఆయన క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కిల్ చేయడం నాకు నచ్చదు, దాన్ని హిట్ చేయాల్సిందే. అది ఏ క్యారెక్టర్ అనేది, అది చిన్న కామెడియన్ క్యారెక్టర్ ఎంటర్ అయినా సరే దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తారు, అంత గొప్ప. చేయడం అనేది వాళ్ళ జీన్స్ లోనే ఉన్నట్టుంది. ఇటు నవీన గారిని చూస్తే ఆవిడ ఒకవైపు ప్రొడక్షన్ 15 days ఆవిడని ఫుల్ బిజీ చేసి పడేశారు ఆయన. అంతే కదా. ఒక పక్కన 15 days ప్రొడక్షన్ చేస్తున్నారు, ఒక పక్కన మనసంతో నువ్వే సీరియల్లో మంచి లీడ్ రోల్ చేస్తున్నారు. అవును అవును. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఏమో రజాకర్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ మూవీని కూడా చాలా సూపర్ డూపర్ హిట్ చేశారు ఆయన. మామూలు హిట్ కాదు. ఆ మూవీ ప్రమోషన్ లో నేను కూడా వన్ ఆఫ్ ది భాగమైనందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్ టైమ్స్ లో చాలా మంచి మూవీ అది. అవును, ఎగ్జాక్ట్. అండ్ థ్యాంక్స్ టు యాటా గారు, మీ అందరినీ కలిసే నా ఛాన్స్ కూడా నాకు ఈరోజు ఆయన ఇచ్చారు. సార్ ఇలా చేసుకుంటాను వెళ్ళి అంటే, యా యూ కెన్ గో శ్వేత అని చెప్పి అడగగానే వెంటనే పంపించారు. ఓకే, ఎనీవేస్. సో అండ్ మా అత్త బంగారం ఎలా అనిపిస్తుంది ఈ సీరియల్ మీకు? మా అత్త బంగారం నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. ఇన్ని రోజులు ఏంటంటే అల్లరి చిల్లరి క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్స్, తర్వాత విలని అలాంటివి చేసుకుంటూ వచ్చాను. ఒక ఫాదరు, ఒక మెచ్యూరిటీ బిహేవియరు, 2-3 పిల్లలు ఆల్రెడీ పెద్దయిన పిల్లలు ఉండి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎస్పెషల్లీ ఇద్దరు వైఫ్స్ మీకు ఇందులో. 2 వైఫ్స్ ఉంటారు. చాలా టిపికల్ రోల్ ఇది. నాకు ఫస్ట్ టైం చేశాను ఇది ఫాదర్గా. అది నాకు సక్సెస్ఫుల్గానే చేశానని భగవంతుడు అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్లో రన్ అవుతుంది. దట్స్ వై చాలా హ్యాపీ. విలన్గా నటించడం అనేది ఓకే, అది కొంచెం ఈజీ టాస్క్ అనుకోవచ్చు. కానీ లోపల విలన్గా ఉంటూ మంచితనం అనే ముసుగులో బయట కనిపించడం కొంచెం కష్టమేమో. అది టిపికల్ అండి. ఎందుకంటే ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ ఏంటంటే పరువు కోసం ప్రాణం తీసేసుకునే క్యారెక్టరైజేషన్ అది. దట్స్ వై ఆ పరువుని హోల్డ్ చేయడం కోసం చేసే పనుల్లో విలనిజం కనపడుతుంది. కానీ బేసిక్గా ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, పిల్లల్ని బాగా చూసుకుంటాడు, భార్యని బాగా ఏమన్నా అలా మంచి క్యారెక్టరే. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వాడిని అలా తయారు చేస్తాయి. వాటి నుంచి ఇంకొకసారి స్వారీ మొదలుపెట్టిన తర్వాత ఇంక దిగడం ఉండదు, కాబట్టి రన్ అవ్వాల్సిందే. అప్పుడు ఏంటంటే ఆడియన్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, బుద్ధి లేకుండా, ఇలా చేయొచ్చు కదా అని వాళ్ళ కోపంతో ఆ క్యారెక్టర్ని ఇంకా విలన్ అని ఒక ముద్ర వేసేస్తారు. అది ఒక నెగిటివ్ క్యారెక్టర్. కొన్ని సీన్స్లో మేము చూసినప్పుడు వైఫ్ని చూసుకునే దగ్గర కానివ్వండి, కొడుకుల్ని చూసుకునే దగ్గర కానివ్వండి, ఒక మంచి హస్బెండ్, ఒక మంచి ఫాదర్ అనేది అక్కడ పెద్ద కోడల విషయంలో కానివ్వండి, అక్కడంతా మీరు చాలా బాగుంటుంది, వెల్ ప్లేడ్ అంతా. కానీ కొన్ని సీన్స్లో మీ ఫేస్ మీద రెడ్ కలర్లో ఒక లైటింగ్ పెట్టేసేసి లేకపోతే రెడ్ కలర్ లైట్లు ఏం లేవు కానీ రెడ్ కలర్ లైట్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ తిడతారు. అయ్యో సార్, రెడ్ కలర్ లైట్స్ అంటే ఏంటి? ఒక నెగటివ్ షేడ్ అనేది కనబడుతూ ఉంటుంది. నెగటివ్ షేడ్ బట్టి క్యారెక్టర్ ప్లే సిచువేషన్ డిమాండ్స్. బేసిక్గానే విలనీగా ఉండడం అంటే ఏంటంటే ఇంకా అమ్మా నాన్న లేదు. ఇప్పుడు నా కొడుకున్నాడు చిన్నోడు, ఆడు బేసిక్గానే విలన్. అంటే మైండ్ సెట్ అంతే, రిషి ఆడ మైండ్ సెట్టే అది. కొంతమంది సిచ్యువేషన్స్ బట్టి మారుతుంటారు, అలా నా క్యారెక్టర్ సిచ్యువేషన్ బట్టి మారిన క్యారెక్టర్. ప్యూర్ విలన్ అంటే నా కొడుకే. అవునా? ఓకే. పెద్ద విలన్. అండ్ అసలు శ్రీరాజ్ గారు ఎక్కడ పుట్టారు? నేను భీమవరం అండి. నేను పుట్టింది విజయవాడలో పుట్టాను, భీమవరంలో పెరిగాను. ఓకే. ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లైక్? అంటే మీరు నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారండి, అమ్మ హౌస్ వైఫ్, నేను నా బ్రదరు నా సిస్టర్. ఓకే. అమెరికాలో ఉంది, బ్రదర్ ఇక్కడే ఉన్నాను, న్యూస్ డైరెక్టర్ తను. భీమవరంలో ఉంటూ అక్కడే చదువు అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా యాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇంటర్మీడియట్ తర్వాత క్లోజ్ చేసుకుని
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఒక యాక్టర్ అవ్వాలి అంటే మినిమం ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. అలా అని కాదండి, ఎందుకంటే చదువు మనకు చాలా రాదు మంది అనుకున్నప్పుడు. చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులను నేను ఈ మధ్య కాలంలో చూసినప్పుడు మీకు ఆర్టిస్టులు కానివ్వండి, మంచి పొజిషన్ లో ఉన్న ఆర్టిస్టులు చాలా మందిని చూసినప్పుడు మాక్సిమం 10th ఇంటర్ కంటే ఎక్కువ చెప్పరు. నేను అదే మీన్స్ ఏంటంటేనండి, లైఫ్ని ఇప్పుడు చదువు అనగానే ఇంకొంచెం చదివితే ఇంకొక 3-4 సంవత్సరాలు అక్కడ గడిచిపోద్ది కాబట్టి అదేదో మనకి ఇంట్రెస్ట్ అయినా ఒక ఇండస్ట్రీలోనో ఇంకో చోట మనకి ఎక్కడ ఇంట్రెస్టో దాని మీద పెడితే ఫోకస్ ఇంకొంచెం అక్కడ అభివృద్ధి చెందడానికి ఉపయోగం. ఇప్పుడు నేను చదివాను, ఇంటర్మీడియట్ చదివాను, లేకపోతే డిగ్రీ అయింది అనుకుందాం, ఇంజనీరింగ్ చేశాను, నేను ఇంజనీర్ కావాలని నాకు లేదు మైండ్లో, నేను వెళ్ళి ఇంజనీరింగ్ పని చేయను, టైం వేస్ట్ నాకు ఎందుకు. బేసిక్గా మీతో నేను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, కొంచెం చదివితే పుస్తకం ఎలా చదవాలి, ఈ జ్ఞానం సంపాదించుకుని ఇమీడియట్గా నాకు గోల్ ఏదో అక్కడికి పరిగెట్టాను. మ్యాక్సిమం అలాగే ఉంటారు అందరూ, అదే జరిగింది. దేని మీద ప్యాషన్ ఉంటుందో అటువైపే పరిగెత్తుతారు. అంతే. ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారా ఫస్ట్ మీరు? ఓకే, డైరెక్షన్ ఇంట్రెస్టా మీకు? ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనే వచ్చానండి ఇండస్ట్రీకి. తర్వాత ఇంకా అనుకోని పరిస్థితులు, కొన్ని సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ చాలా హెవీగా ఉంటాయి. చాలా. అప్పుడు చూసారా అవన్నీ? చూసానండి, భయంకరంగా చూసాను. ఆషాఢం పెళ్ళికొడుకు అనే ఒక ఫిల్మ్, శ్రీనివాస్ రెడ్డి గారు దానికి డైరెక్టర్, దానికి నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను ఫస్ట్. ఓకే, ఆ సినిమా కొంచెం ఫెయిల్ అయింది. దట్స్ వై ఏంటంటే డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది. హైదరాబాద్లో నేను ఇక్కడ స్టే చేసే ఓపిక లేదు అప్పుడు, పరిస్థితి ఏం తెలీదు, ఇంత దూరం వచ్చే అంత పరిస్థితి కూడా కాదు. అది రాజమండ్రిలో జరిగింది కాబట్టి నన్ను అక్కడ దింపేశారు. హ్యాపీగా అక్కడ చూసుకున్న షూట్ అంతా అక్కడే జరిగింది సినిమా. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కానీ రిలీజ్ తర్వాత అంతా హైదరాబాద్ రావాలన్నారు, నా వల్ల కాలేదు. అక్కడ కట్ అయ్యి మళ్ళీ భీమవరంలోనే ఉన్నాను కొన్ని రోజులు, ఒక 1 year అలా గడిచిన తర్వాత అనుకోకుండా ఒక ఫంక్షన్లో ప్రదీప్ గారు అని యాక్టర్, ఆయన పెద్ద యాక్టర్ అంతేగా ప్రదీప్ గారు, ఆయన ద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ హైదరాబాద్కి ఎంటర్ అయ్యాను. ఆయన దగ్గర ఒక 4 years ఆయన ఆఫీస్లోనే ఉంటూ నాకు అకామిడేషన్ అక్కడే ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు. మా గురువు గారు ఒక రకంగా చెప్పాలంటే, ఆయన దగ్గరే ఉన్నాను చాన్నాళ్ళు, ఒక కోఆర్డినేటర్ స్థాయి వరకు అక్కడ పనిచేశాను. ఓకే, ఆ తర్వాత చాలా సీరియల్స్కి ప్రాంప్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా పనిచేస్తూ వచ్చాను. అనుకోకుండా ఈటీవీలో ప్రియాంకలో నాకు మంచి క్యారెక్టర్ దొరికింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు రాలేకపోవడానికి ఫైనాన్షియల్ రీజన్స్ కాకపోయినా అండి, నాకు అసలు ముందు బేసిక్ ఏంటంటే నేను విజయవాడ దాటి ఎప్పుడు ఎక్కడికి దాటి వెళ్ళలేదు. ఓకే, విజయవాడ మ్యాక్సిమం విజయవాడ, లేకపోతే ఇటు సైడ్ ఒక తుని అటు సైడ్ అంతవరకే. వైజాగ్ కూడా నేను ఎక్కువ తిరిగిన సందర్భాలు లేవన్నమాట. చాలా ఇంత బౌండరీలో ఉండేది నా లైఫ్. ఒక్కసారి హైదరాబాద్ అంటే ఫాదర్ కూడా భయపడ్డారు, ఏమీ తెలియనప్పుడు అక్కడ ఏదైనా బేసిక్ ఎవరన్నా ఉండాలి కదా, కనీసం మన రిలేషన్ అన్న ఉంటే అప్పచెప్పొచ్చు. ఎవ్వరు లేకుండా బ్యాగ్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి తిరగాలంటే కష్టం కదా అని నాన్నగారు ఆపెట్టారు. నాకు ఒక సోర్స్ దొరికిన తర్వాత ఆయన కూడా ధైర్యం చేసి వెళ్ళమని పంపించారు. ప్రదీప్ గారితో మీకు ఎలా కనెక్షన్ అసలు? అది అనుకోకుండా ఒక ఫంక్షన్, విజయవాడలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. నేను తెలిసిన రిలేషన్తో వెళ్ళినప్పుడు అక్కడ ప్రదీప్ గారు, శ్రీనివాస్ రెడ్డి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ ఆ ఫంక్షన్కి వచ్చారు. మల్లిక గారు వీళ్ళంతా వచ్చారు. అప్పుడు యాంకర్ మల్లిక, ప్రదీప్ గారి ప్రోడక్ట్ ఆవిడ యాక్చువల్గా. అవునవును, ఎగ్జాక్ట్. పెళ్లి పందిరిలో ఆవిడ హీరోయిన్గా ఎంటర్ చేశారు ఆయన. వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఇంకా ధైర్యం చేసి అడిగాను అనమాట ఆయన వెళ్ళి. అడిగితే నేను ఏమీ ఇవ్వను, పని నేర్చుకోవాలి, డెడికేటెడ్గా ఉండాలని ఫీల్ అయితే రా అని చెప్పి ఆయన కార్డు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి 1 month ఆలోచించుకుని ఫిక్స్ అయిపోయి బ్యాగ్ వేసుకుని బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి. ఓకే, ఇప్పటికి ఒక 22 years అవుతుంది. 22 years బ్యాగ్ వేసుకొని వచ్చారు. అదే బ్యాగ్ వేసుకొని ఎన్నిసార్లు ఊరికి వెళ్ళారు? చాలా తక్కువ వెళ్ళుంటానండి, 22 times వెళ్ళుంటాను, ఇయర్లీ వన్స్. ఓకే, ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా, పరిగెట్టేవాడిని. అంటే జనరల్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత వన్స్ రిటర్న్ వెళ్తే కంప్లీట్గా వెళ్ళిపోవాలి, లేదంటే కనుక మీలానే సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటారు అనమాట ఎవరైనా కానీ. సక్సెస్ అయ్యే వెళ్ళాలండి రిటర్న్ వెళ్తే. మనం వెళ్ళాము అంటే వాళ్ళందరూ సూపర్ రా, నువ్వు మంచి పని చేసావు, వెళ్ళి వెరీ గుడ్, నిన్ను అందులో చూసాం ఇందులో చూసాం అని చెప్పుకునే వెళ్ళాలి తప్ప ఏం చేసావు వెళ్ళి ఎక్కడో కనపడలేదంటే అనే పరిస్థితి రాకూడదు. అలా అందుకనే నేను పేరు తెచ్చుకున్నారా ఫస్ట్ టైం వెళ్ళినప్పటికీ? తెచ్చుకున్నాను. ఓకే, ఏదైనా వన్స్ ఇండస్ట్రీకి వచ్చాము అంటే హిట్ కొట్టే వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంతే. బయట పీపుల్ అనే వాళ్ళు రికగ్నైజ్ చేయాలి మనల్ని, ఆ తర్వాతే మనం ఊరికి వెళ్ళాలి అని చెప్పి. పని స్టార్ట్ చేసామంటే సక్సెస్ అవుతుంది అనుకుని వెళ్తాం కాబట్టి సక్సెస్ అయ్యే చూపించాలి వాళ్ళకి. ఓకే, సో లైఫ్లో అంటే పళ్ళున చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ అని చెప్పేసి చాలా ఉంటాయి. అలానే లైఫ్లో ఏంటంటే ఎదిగే మనిషికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాంటి ఎదురు దెబ్బలు మీకు తగిలిన వాటిల్లో బాగా ఎప్పటికీ గుర్తుండిపోయేదేంటి? ఎదురు దెబ్బలు అంటేనండి, నేను డైరెక్టర్ అవ్వాలనుకుని ఆర్టిస్ట్ని అయ్యాను కదా. డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అసిస్టెంట్ పనిచేసిన రోజుల్లో నాకు
మంత్లీ శాలరీస్ కూడా ఉండేది కాదు. నేను ఏదో వేరే యాక్టివిటీస్ డబ్బింగ్ అని అవి ఇవి చెప్తూ అలా అలా మేనేజ్ చేసి వచ్చిన డబ్బులతో లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడిని. డైరెక్టర్గా నాకు ఎవ్వరు అసిస్టెంట్ డైరెక్టర్గా డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ పని చేయడమే. ప్రాంప్టింగ్ చెప్పానా, పని చేశాను, వెళ్ళి పడుకున్నాను. ఆ రోజు ప్రొడక్షన్ పెడితే ఫుడ్ తినడం, మళ్ళీ వెళ్ళి పడుకోవడం ఆఫీస్లో. సింగిల్ అనిపి ఇంట్లో చెప్పేవాడిని కూడా కాదు నేను. కావాలి మరి వాళ్ళు ఇబ్బంది పడతారు, వెళ్తే వచ్చేయమంటారని. ఇలా జరుగుతున్న సిచ్యువేషన్స్లో మెల్లిగా ఆర్టిస్ట్కి అవకాశం వచ్చేసరికి దానికి ఒక పేమెంటు, ఒక దానికి ఒక పేరు, ఒక ప్రతిష్ట ఇవి తగులుతున్నాయి. అది బాగా అనిపించింది. అప్పటిదాకా ఆ టేస్ట్ లేదు కదా, క్రేవింగ్స్ అన్ని కూడా క్రేవింగ్స్ అన్నీ అక్కడ తీరడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఏంటంటే తెలియకుండా పేరు స్టార్ట్ అయింది. అప్పటికే నేను వచ్చి 4 ఏళ్ళైనా ఇంటి నుంచి మా చుట్టాల నుంచి ఎక్కడి నుంచి ఫోన్లు కానీ చెప్పేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మనం తెర వెనకాల ఉంటాం. ఎవరికి ఏం చేస్తున్నాడు అని సక్సెస్ అయ్యి బాగా గ్రాండ్ సక్సెస్ అయితే తప్ప మనం తెర ముందుకు రాలేం. ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి, ఆఫ్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి. ఆర్టిస్ట్ అయ్యేసరికి ఒక సీరియల్లో పనిచేయగానే మొత్తం ప్రపంచం అంతా అప్పుడు ఇన్ని ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి. ఈటీవీ అంటే అసలు వేరే లెవెల్. అయితే ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత ఆ పేరు ఆ ఇదికి ఏంటంటే అక్కడ బయట చుట్టాలు గుర్తుపట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. కానీ లైఫ్ అలా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా, ప్రశాంతంగా. పేరు ప్రతిష్ట, వచ్చిన అమౌంట్, తినడం, వెళ్ళడం, రావడం, మెయింటెనెన్స్ బాగుంది. కానీ మనకంటూ ఒక ఎయిమ్ అంటూ ఒకటి ఉంది కదా, డైరెక్టర్ అవ్వాలని ఒక ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ని మిస్ అయిపోతున్నానని ఫీల్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చి ఇంతకన్నా పేరు మనం సంపాదించడానికి ఇంక లేదులే ఆర్టిస్ట్గా, ఇంతకు మించి మనం చేసేది లేదని అనుకున్నప్పుడు బ్రేక్ తీసుకుని 10 years నేను డైరెక్టర్గా ట్రై చేశాను. 10 years ఇక్కడ డైరెక్టర్ అవ్వడానికి ట్రై చేశాను. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని రోజులు లేవు. ఎంత ట్రై చేసినా ఎక్కడ అంటే ఆ పాత్రలో మనం లేం కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ హీరోలతో పరిచయాలు ఉంటాయి, కోఆర్డినేటర్ స్థాయికి వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసర్తో పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల త్రూ ఏదైనా వర్కౌట్ అవుద్ది. కానీ సడన్గా నేను పలానండి నా దగ్గర అద్భుతమైన స్టోరీ ఉంది చేద్దామంటే ఎవ్వరూ రారు. వాళ్ళని కూడా మనం తప్పుపడడానికి లేదు. ఆ రాంగ్ ట్రాక్ అవ్వడం వల్ల నాకు ఈ 10 yearsలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫేమ్ పోయింది. ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపట్టడం అనేసారు. అదే పాత రోజుల్లో ఉన్న వాళ్ళందరూ గుర్తుపడతారు కానీ కొత్త వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా. దానివల్ల ఫైనాన్షియల్ టెన్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంట్లో నా వైఫ్, నేను, పిల్లలు, మదర్, ఫాదర్ ఇంత ఉంటాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము చిన్న చిన్న సినిమాలు చేయడం స్టార్ట్ చేసాను. తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టరు, ఇతను క్యాల్కులేటెడ్గా తీస్తాడని నమ్మి రెమ్యూనరేషన్ కూడా ఉండేది కదా. నువ్వు సినిమా చేస్తానన్నావు కదా, సక్సెస్ అయితే అప్పుడు చూద్దాం అనేవాడు. వితౌట్ రెమ్యూనరేషన్ నేను 2-3 ఫిల్మ్స్ చేశానండి అప్పట్లో యాజ్ ఎ డైరెక్టర్. అఫైర్ అని 2 అమ్మాయిలతో చేశాను. ఒక టిపికల్ క్యారెక్టరేషన్, మంచి అదొక మంచి సినిమా. అనగానే నా ఫ్రెండ్స్ నువ్వు బాగా చేసావు కదరా, మేము వస్తాం రా అని చెప్పి కలిసి నాతో పాటు చేయండి. నేను ప్రశాంతి హీరోయిన్స్గా చేశాను. అదొకటి అనగనగా అయిపోయింది. తర్వాత అవంతికి అని ఒక ఫిల్మ్ చేశాను. అది కూడా మంచి ఫిల్మ్, అంతా పెద్ద కాస్టింగ్ ఉంటారు. పూర్ణ గారు, నేను అందరం యాక్ట్ చేశాం. తర్వాత నరసింహపురం అని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. నందకిషోర్ హీరోగా చేశారు, సిరి హీరోయిన్గా చేసింది, నేనే డైరెక్ట్ చేశాను. ప్రొడ్యూసర్ కూడా మేమే. ఎవరు నాకు బయట నుంచి ఏ ప్రొడ్యూసర్స్ రాలేదు. మీకున్న ప్యాషన్తో ఇది ఒక హిట్ పడితే 10 మంది వస్తారు కదా అని ఆలోచన. హిట్ అన్నది అంత ఈజీ కాదు కదా. దట్స్ వై ఇది బాగా నాకు స్ట్రగుల్ పీరియడ్ అనమాట. ఈ 10 yearsలో ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా కోల్పోయాము. సినిమాలకి మేము పెట్టి కొంచెం కోల్పోయాము. కానీ సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను. మళ్ళీ చేశారా? ప్రేమలో పాపలు బాబులు అని ఒకటి ఇప్పటికున్న లవ్ సంబంధించిన ట్రెండింగ్లో ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ అందులో ఒక సాంగ్ కూడా షూట్ అయిపోయింది. రేపో ఎల్లుండో ఆ సాంగ్ కూడా లిరికల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. బట్ ఒకవైపు మీరు ఆర్టిస్ట్గా ఇక్కడ లీడ్ చేస్తూ మళ్ళీ ఒకవైపు డైరెక్షన్ చేయడం అనేది అది కొంచెం పెద్ద టాస్క్ అనుకోవాలి కదా. లేదు, పెద్ద టాస్కే, కానీ టైం ఉంది, చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా మేబీ అందుకేనా యూఆర్ డూయింగ్ ఓన్లీ 1 project రైట్ నౌ? ప్రస్తుతానికి చేస్తున్నాను. మొన్నటి వరకు కృష్ణ ముకుంద మురారి కూడా నడిచేది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టోటల్ ఫ్రీ 15 days దీనికి, మిగతా 15 days నేను సినిమా కోసం కేటాయించుకున్నాను. నైస్. అంటే ఇందులో వచ్చిన డబ్బులను అందులోకి ఏమైనా యూజ్ చేస్తున్నారా? అలా అని కాదండి, కొంచెం ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు మూవీస్ అంటే 10 ఏళ్ళు బ్రేక్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా చాలా ఎంగేజ్లో, ఎందుకంటే సంపాదించుకోవాల్సిన వయసులో మీరు బ్రేక్ తీసుకొని డైరెక్షన్ వైపు వెళ్ళారు అంటే ఆ ఇమాజినేషన్ నేను చేయగలను. ఎందుకంటే ఫ్యామిలీ అనేది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇంట్లో వైఫ్, పిల్లలు, వాళ్ళకి ఒక యాక్టర్ వైఫ్, ఒక యాక్టర్ సెలబ్రిటీ పిల్లలు అనేసరికి వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో ఆ టైంలో ఉండుంటారు. స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటారు కదా దాన్ని. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది అప్పుడు? నాకు చాలా సపోర్ట్ నా వైఫ్ అండి. స్ట్రెంత్ అనుకోవచ్చా? స్ట్రెంతే, 100% స్ట్రెంతే. తను చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్. బాహుబలిలో తమన్నాకి చెప్పింది తన వాయిస్. తమన్నా వాయిస్ నా వైఫ్దే.
మణికర్ణికలో ఆ హీరోయిన్ ఎవరు ఉన్నారు పెద్ద కంగనా రనౌత్, ఆవిడ వాయిస్. తర్వాత క్వీన్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఎస్ అందులో రమ్యకృష్ణ గారి వాయిస్ తనది. పెళ్ళాం ఊరెళ్తేనే సంగీత గారు ఫస్ట్ ఫిల్మ్ శ్రీకాంత్, అందులో పెళ్ళాం ఊరెళ్తేలో తను ఫస్ట్ హీరోయిన్. వావ్, మేడం పేరు విజయ మాధవి. విజయమాధవి గారు. ఓకే. అలా సంగీత గారికి చాలా సినిమాలకి తనే వాయిస్ ఇచ్చింది. తన సపోర్ట్ ఉండడం వల్ల నేను ఆర్టిస్ట్గా ట్రాక్ పక్కన పెట్టగలిగాను. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎప్పుడైతే తన సపోర్ట్ స్టార్ట్ చేసిందో, ఓకే నువ్వు ట్రై చేయి, మరి ఆ ట్రాక్కి వెళ్తానంటాను. మరి నేను తను ఉన్నది కాబట్టి, తన వైపు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను పక్క జరగగలిగాను. అది లేకపోయి ఉంటే ఇంపాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్ అండి. ఎందుకంటే వైఫ్ హస్బెండ్ కాంబినేషన్ అనేది ఇలా ఉంటే డెఫినెట్ గా ఇట్ విల్ బి వర్కౌట్ ఇయర్స్ కదా. అండి ఇప్పటికి మేము మ్యారేజ్ చేసుకుని, మాకు 2 పిల్లలు, హ్యాపీ లైఫ్. తన సపోర్ట్ ఫుల్ ఉంటుంది, తను ఓకే 100% సపోర్ట్ ఉంటుంది. ఓకే. స్ట్రగుల్స్ గురించి చెప్పారు, కానీ మీ లైఫ్ లో మీరు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు? అచీవ్మెంట్స్ అంటే ఏముందండి, బయటికి వెళ్తే శ్రీరాజ్ అంటే ఒక వాల్యూ, ఒక మంచి ఆర్టిస్ట్ అని ఒక పేరు సంపాదించుకోగలిగాను. ఎక్కడ నాకు ఏమి రిమార్క్స్ లేవు బయట ఎక్కడ. అవును, అదైతే సీరియల్లో మాత్రం మీరు నంబర్ 1 విలన్, కానీ నెంబర్ 1 విలన్ అనుకుంటారు, కానీ బయట శ్రీరాజ్ అంటే చాలా సాఫ్ట్ అని చెప్పేసి అందరికీ తెలుసు. 20 years బ్యాక్ నాకు ఏటా గారితో ఎలాంటి రిలేషన్ ఉందో, ఈ రోజు అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతున్నానంటే నా ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, దేవుడి దేవ. అంతవరకు నేను అచీవ్ చేయగలిగాను. నేను లైఫ్లో ఏమనుకున్నానో ఆ గోల్ ఒక్కటే వెయిట్ చేస్తున్నాను. నా లైఫ్, నా ఫ్యామిలీ, మేము ఇలా ఉండాలి, తినతో ఇలా ఉండాలి, తిని ఈ పేరు సంపాదించుకోవాలి, తిని ఇలా చూడాలి మమ్మల్ని, వాళ్ళు ఏం ఊహించుకుని ఉంటారో దాన్ని కనుక నేను అచీవ్ చేయగలిగితే ఈ లైఫ్ హ్యాపీ. నైస్, దానికోసమే ప్రయత్నం. వెరీ నైస్ శ్రీరాజ్ గారు. వీఆర్ వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ అబౌట్ దిస్ అండి. అండ్ మీరు ఒక ఆర్టిస్ట్గా నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్ ఫ్యూచర్ చాలా వెరీ సూన్ నేను ఒక డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటున్నాను. తప్పకుండా. డెఫినెట్గా సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కొన్ని మూవీస్ చేసినప్పటికీ కూడా, మూవీస్ కాన్సెప్ట్స్ బాగున్నప్పటికీ కూడా అనుకున్నంత గుర్తింపు స్థాయి రాలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న మూవీ డెఫినెట్గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మీరు విలన్గా ఎంత సక్సెస్ అయ్యారు, యాజ్ ఎ డైరెక్టర్గా కూడా అంతే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ, అలాగే యాజమాన్యానికి, మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. నా ఇంటర్వ్యూ ఈరోజు తీసుకున్నందుకు, నా గురించి మళ్ళీ మా ప్రేక్షకులకి ఏదో 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.